హలో అందరికీ ఈరోజు మన వీడియో టాపిక్ ఉంటే డిఎస్సి ఎగ్జామ్కి సంబంధించి కీ పేపర్ నెక్స్ట్ రెస్పాన్స్ షీట్ అయితే రిలీజ్ చేశారనమాట. అది ఎలా చెక్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే క్లారిటీగా అయితే మాట్లాడుకుందాం. ఇక లేట్ చేయకుండా వీడియో అయితే మొదలు పెట్టేద్దాం. దీనికి సంబంధించి వెబ్సైట్ అయితే పనిచేయలేదన్నమాట, అందుకే వీడియోలో అయితే లేట్ అయింది. దీనికి సంబంధించిన వెబ్సైట్ లింక్ అయితే మీకు అయితే డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇదైతే ఇప్పుడైతే బాగా పనిచేస్తుంది అనమాట. ఆ వెబ్సైట్ లింక్ ఓపెన్ చేశాక ఇక్కడైతే రెస్పాన్స్ షీట్ అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా అయితే కనిపిస్తుంది మీకు. ఇక్కడైతే నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అయ్యాక ఇక్కడైతే మీకు సంబంధించిన హాల్ టికెట్ నెంబరు నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేసి ప్రొసీడ్ అయితే కొట్టండి. నెక్స్ట్ అయితే ఇలా అయితే కనిపిస్తుంది మీకు. ఇక్కడ హాల్ టికెట్ నెంబరు నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేశాక మీకైతే దానికి సంబంధించిన కీ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. రెస్పాన్స్ షీట్ ఇదైతే రెస్పాన్స్ షీట్ కాదు, ఇది కీ పేపర్ అంతే. రెస్పాన్స్ షీట్కి నెక్స్ట్ కీ పేపర్కి డిఫరెన్స్ చూసుకుంటే కీ పేపర్ అంటే ఓన్లీ దానికి సంబంధించిన ఆన్సర్స్ మాత్రమే ఉంటాయి. కానీ రెస్పాన్స్ షీట్కి ఏమంటే రెస్పాన్స్ షీట్ ఓపెన్ చేసేటప్పుడు నీకు సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేసావు కాబట్టి అక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి, నువ్వు పెట్టిన ఆన్సర్ ఏంటి అని చూపిస్తుంది అనమాట. నువ్వు పెట్టినది రైట్ ఆ రాంగ్ అని చూపిది, కానీ అది మనమే చెక్ చేసుకోవాలన్నమాట. ఎలా అంటే ఇప్పుడు సపోజ్ ఈ క్వశ్చన్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే మనం సెకండ్ ఆన్సర్ అయితే రైట్ అని చూపిస్తుంది. ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ కింద కానీ థర్డ్ ఆప్షన్ కింద కానీ రైట్లో చూసుకుంటే రెస్పాన్స్ షీట్లో అది మీరు పెట్టిండే ఆప్షన్ అయితే చూపిస్తుంది అనమాట. సపోజ్ ఇక్కడ సెకండ్ ఆన్సర్ రైట్ అని చూపిస్తుంది, అక్కడ సెకండ్ అని ఉంటే ఆ బిట్ అనేది రైట్ అనమాట. ఒకవేళ అక్కడ సెకండ్ కాకుండా ఫస్ట్ కానీ థర్డ్ కానీ ఫోర్త్ ఉంటే అది రాంగ్ అనమాట. అలా మీరు కౌంట్ చేసుకోవాలన్నమాట. మీరు ఎన్ని పెట్టారు, దాంట్లో ఎన్ని అయితే సేమ్ ఉన్నాయి, సేమ్ ఉండేదానికి ఒక్కొక్క మార్క్ అనమాట. అదే అనమాట. దీని మీద ఎలాంటి మీకు డౌట్ వచ్చినా నాకైతే కామెంట్ బాక్స్లో రండి, నేనైతే రిప్లై ఇస్తాను. అలాగే మన ఛానల్ అయితే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆల్లో పెట్టుకోండి. అలాగే మన వీడియో కనిపిస్తే లైక్ చేసేసుకోండి.